స్వాతంత్ర సమర 79వ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్ర సమరకు ఫ్రీడమ్ యొక్క ఫలితాలను కూడా అనుభవిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు 140 కోట్ల ఉండే జనాభా అంతా కూడా ముఖ్యంగా వాక్ స్వాతంత్రంతో ఉందంటే, అన్ని హక్కులు కూడా సమానంగా ఉందంటే, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఈరోజు మనమే పరిపాలించుకుంటున్నామంటే ఎంతోమంది కూడా అనేకమైన త్యాగాలు, ప్రాణ త్యాగాలు, ఆస్తి త్యాగాలు అనేకం కూడా చేసే ఈ స్వాతంత్రం అనేది కూడా సంపాదించారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి, బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించేదే ఈరోజు భారతదేశం కూడా ఎంతో కూడా ముందుకు పోయింది. ఈరోజు ఆర్థికంగా కాదు, ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యాంగం కూడా తీర్చిదిద్దంటే ఆ రోజు వారి యొక్క పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి కూడా చేస్తున్నాం. అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ లేని విధంగా కూడా నియంత్రణతో పోక లేకుండా మనమే పరిపాలించుకునేది అటువంటి దాంట్లో కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఈ దేశంలో ఉండే సంపద అంతా కూడా సమానం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున త్యాగాలు చేసింది, స్వాతంత్రం తీసుకొచ్చింది. దేశ సంపద కూడా సమానంగా కూడా అందరికీ చెందాలని చెప్పి, అందరికీ కూడా చెందాలని చెప్పి, అందరూ కూడా సమానమని చెప్పి తీసుకొని చేస్తారు. దానికోసమే ప్రభుత్వాలు కూడా ఏర్పడి దానికోసం కూడా ఇంతవరకు కూడా అనేక రకాల కూడా కృషి కూడా చేశాయి. కానీ ఈరోజు 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా కూడా అక్కడెక్కడ కూడా నియంత్రణతో పోకడలు కానీ వారి స్వార్థం కోసం కూడా చేసుకొని, మరీ ముఖ్యంగా కూడా అవినీతిమయమైన దానికి కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఏదైతే మనం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాంతి, అహింస అనే సూత్రాలపైన ఇంత పెద్ద స్వాతంత్రానికి బలవంతుల నుంచి కూడా వినిపించిన వారు ఈరోజు ఈ అవినీతి పరులు, దౌర్జన్య పరులు, అప్రజాస్వామికంగా వెళ్ళాలని చెప్పే వాళ్ళకి కూడా మరొక పోరాటం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిపైన కూడా ఈరోజు కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే సమానమే కాదు, సంపద కూడా కావాలని చెప్పేసి పేదవారు కూడా ముందుకు తీసుకొని రావాలని, ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావాలని చెప్పి, అంతేకాకుండా పరిపాలన కొంతమంది పెద్దవారి చేతుల్లోనే కాదు అందరికీ కూడా సమానం కూడా అందాలని చెప్పేసి అనేకంగా కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే ఈరోజు 2,80,000 కోట్ల రూపాయలు కేవలం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పంచినవాడు ప్రభుత్వం. అంటే ప్రజల యొక్క సంపదను కూడా తీసుకొని వచ్చినవాడు. అలాగే అందరికీ సమానం అని చెప్పేసి మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కానీ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి అమలుపరిచినాడు. కానీ ఈరోజు 79 సంవత్సరాల తర్వాత నిన్నటి రోజే ప్రజాస్వామ్యమే ఒక అపహాస్యం కూడా అయింది. ఈ పులివెందుల కూడా ఎన్నికల్లో కూడా పోలీసు వ్యవస్థను కూడా గుప్పట్లో పెట్టుకొని ఆ రోజు మిలిటరీ పాలకుల కంటే అద్మానంగా కూడా ఈరోజు అనేది కూడా ఎలా చేసుకున్నారో కూడా అపహాస్యం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు పార్టీలు కలిపి ఏర్పడిన ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన పార్టీలు కూడా ఎలా అపహాస్యం చేస్తారు. వీరిపైన కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు అనేక త్యాగాలు చేసి ఇటువంటి దానికి కాదు స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి ఎందుకో మరొక మారు కూడా ఇటువంటి వారిపైన కూడా పోరాటం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా మరొక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం కూడా కలిసి మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, మేయర్ గారు అందరం కలిసి ఈరోజు ఆగస్టు 79వ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి బానిస సంఖ్యలు తెంచుకొని స్వాతంత్రం పొందిన రోజుగా కూడా మనం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కూడా జరుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహనీయుల కృషి ఉంది. అందులో మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలా ఎంతోమంది మహనీయుల యొక్క పట్టుదల, కృషి, వాళ్ళ త్యాగ ఫలితంతో ఈరోజు మన భారతదేశంలో మనము స్వాతంత్రంగా తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, స్వేచ్ఛగా కూడా జీవించగలుగుతూ ఉన్నాము. అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఈ భారతదేశంలో మనమందరము జన్మించినందుకు కూడా చాలా గర్వకారణంగా కూడా ఉంది. అలాగే
ఇటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ మెలగాలని తెలియజేస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.